అమ్మ ఇప్పటికీ పంట సరిగ్గా పండుతలేగా, ఈసారన్నా మంచిగా మొక్కినవానే? మరి పంట పండుతలే సరిగ్గా, మొక్కినవా? మంచిగానే మొక్కిన బిడ్డ. ఇక మైసమ్మ చేస్తానని మొక్కినావు పెద్ద బాపు. మనం దేవుడాల పోయేస్తుంది, ఐలోని కోరెళ్ళి పోతుంది. మొన్న ఉన్నా ఇక పంట మంచిగా వండాలి బిడ్డ. ప్రతి ఏడు ఇలా నాటేస్తాను కానీ ఒక్క సంవత్సరం అన్నా సరైన పంట పండలేదు అత్తమ్మ. 3 ఏళ్ళ ఇలా నాటేయబట్టి పంట పండియబట్టి ప్రతి ఏడు పంట ఎత్తాను కానీ సరైన పంట వస్తలేదు అత్తమ్మ. ఏ దేవుడు మమ్మల్ని కనకరిస్తలేడు. మీరు ఓదెల మల్లన్నను మంచిగా మొక్కి రండి, అత్తే అప్పుడు పంట మంచిగా వస్తుంది. సరే అత్తమ్మ, మరి మొక్కేస్తాం. ఈసారైనా నువ్వు ఆ దేవుడి దగ్గరికి ఓదెల మల్లన్న మళ్ళీ 3 ఏళ్ళకు ఈ ఏడు పంట వండితే మళ్ళీ 3 ఏళ్ళకు మళ్ళీ నా మరవరాలు తీసుకొని మళ్ళీ వస్తాం. తండ్రి నీ బాధ్యత నలవోసావా మైసవతాలి. ఇడికిటాం ఇంకో ఏమైనామో మా డాడమ్మ, మా మమ్మీ, ఏమైనామో మా తమ్ముడు లడ్డు ఉన్నాడు, ఈయనేమో మా పిన్ని తమ్ముడు ఉన్నాడు, మా కింద తమ్ముడు ఉన్నాడు. తోటి నవ్వుతున్నాడు. వాళ్ళ పెద్దమ్మ ఎత్తుకుంది. ఏమైంది కన్నులు, ఏమైంది కన్నులు, చెవులు, ముక్కులు, ఏమైంది కన్నులు, రక్త పింజర్ రాయ్ కొడుతుంది రాయ్. ఓడియం ఏమన్నాడు అనుకుంటూ చేస్తాడు మహారాజు. ఓడియమ్మ బండే, ఓడియమ్మ బండే, బండే బండే. ఇక్కడనే ఉన్నాడు మన మహారాజు. ఓదెల దేవాలయం పంకజ మహాముని తపస్సు చేశాడని, అర్ధరాత్రి సమయాల్లో ఋషులు కూడా శివలింగానికి పూజలు చేసేవారట. ఇక్కడ ఓదెల జాతరలో కాలక్రమేణా శివలింగంపై పుట్ట పెరిగి అడవిగా మారిన ఆ ప్రాంతాన్ని చింతకుంట ఓదెలు అనే రైతు అక్కడ వ్యవసాయం చేసుకునేవాడు. నాగలితో పుట్టను చెదరగొట్టగా నాగలి కర్రుకు శివలింగం బయటపడింది. ఆ నాగలి తాకిన గాయం శివలింగంపై ఇప్పటికీ కనబడుతుంది. శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లన్న ఆలయంలో ఉత్తర దిశగా వీరభద్ర స్వామి ఆలయం, కండేశ్వర స్వామి, మేడుగుల దేవి, కేతమ్మల విగ్రహాలు కూడా అక్కడ కనిపిస్తాయి. ఓదెలు పేరుతో ఆ ఓదెల గ్రామంగా వెలిసిందని చెప్తారు. ప్రతి ఏడాది ఉగాది రోజున మొదలయ్యే జాతర జూలై నెలలో పెద్దపట్నం అగ్రిగుండం బ్రహ్మోత్సవాలతో ముగుస్తుంది. మహాశివరాత్రికి 3 రోజుల పాటు కళ్యాణోత్సవాలు మరియు స్వామివారి ఊరేగింపులు జరుగుతుంటాయి. ఇక్కడికి రాకపోకలు అద్భుతంగా ఉంటాయి. ఒకటి, మనకు దక్షిణ మధ్య రైల్వే ఈ గ్రామం నుంచి వెళ్తుంది. మరియు
రోడ్డు రవాణా సౌకర్యం కూడా జమ్మికుంట మీదుగా ఇటు గుంపుల ఇటు సైడ్ నుంచి ఓదెల గ్రామానికి రావచ్చు. మరియు సుల్తానాబాద్ నుంచి పెద్దపల్లి ఎటు నుంచి చూసినా ఇది మధ్యలో ఉండడం జరుగుతుంది. ఈ విలేజ్ ఇది రైల్వే స్టేషన్కు సుమారుగా 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీశైలం మల్లికార్జున స్వామికి ఏ విధంగా భక్తులు పోటెత్తుతారో ఇక్కడ ఓదెల మల్లన్న స్వామి కూడా ఆ విధంగా పోటెత్తుతారు. చాలామంది భక్తులు ఐలోన్ కొమరెల్లి మరియు ఓదెలను దర్శించుకోవడం జరుగుతుంది. 3 జాతరలను, ఫస్ట్ ఐలోని, తర్వాత కొమరవెల్లి, తర్వాత ఓదెల. కొంతమందికి ఓదెల మాత్రమే ఉంటుంది. ఇలా మన తెలంగాణలో చాలా వరకు క్షేత్రాలు ఉన్నాయి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అంతగా ప్రాచుర్యం పొందినప్పటికీ అభివృద్ధి పనులు అంతగా జరగలేదు. ఇప్పుడు మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత దీనికి 4 రోడ్లు వేయడం జరుగుతుంది. మరియు దేవాలయం చుట్టూ మరింత అభివృద్ధి చెందే దిశగా దేవాదాయ శాఖ దీనికి ప్రయత్నాలు చేస్తుంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి ఒకే రకమైన పోలికలు ఉంటాయి. శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రతిరోజు ఉదయం 5 గంటల ప్రాంతం కాలంలో మేలుకొలుపు, మంగళ వాయిద్య సేవ, సుప్రభాత సేవ, గంగా సేకరణ, ప్రాతకాల పూజ, భక్తులకు స్వామి దర్శనం. మధ్యాహ్న సమయంలో స్వామివారికి అన్నపూజ, మహానివేదన, హారతి, అనంతరం ద్వారబంధనం. ఉదయం 10:30కు స్వామివారికి నిత్య కళ్యాణం, అభిషేకాలు. సాయంత్రం 4 గంటలకు హారతి అనంతరం భక్తుల స్వామి దర్శనం 6 గంటల నుంచి 7 గంటల వరకు చేస్తారు. ప్రదోషకాల పూజ, ఆరగింపు, హారతి అనంతరం ద్వారబంధనం చేస్తారు. మహాశివరాత్రికి, ఉగాది పర్వదినాలతో పాటు ప్రతి పండుగ సమయంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. మహాశివరాత్రికి 3 రోజుల పాటు కళ్యాణోత్సవం, స్వామివారి గ్రామ పర్యటన చేపడతారు. ఏటా ఉగాది నుంచి జూలై మాసం వరకు జాతర జరుగుతుంది. జాతర ముగింపులో బ్రహ్మోత్సవాలు, పెద్దపట్నం అగ్నిగుండం మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. రాముడు వనవాసం చేసిన కాలంలో రాముడు ఇక్కడ యుద్ధ తీరాడని పురాణాలు చెప్తున్నాయి. మల్లన్న ఆలయానికి సమాంతరంగా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని అప్పటి రాముల వారు ఇక్కడ సేద తీరారు కాబట్టి ఇక్కడ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని నిర్మించారు. ప్రతి ఆది బుధవారాల్లో సందడి నెలకొల్తుంది ఇక్కడ. పెద్దపట్నం అగ్నిగుండం బ్రహ్మోత్సవాలతో ఈ జాతర జూలై మాసంలో ముగుస్తుంది. కూర్చుంటే అనిపించలేదురా, ఇంటికాడ మర్చిపోయినా పీట పేరు మరి కాలువ చేసుకునేది. ఆ చేల కింద పడతాయి. మనతో ఏమవుతుంది? నీకోసం ఏం తెచ్చిన చూస్తావా? ఏం తెచ్చినావు?